హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ రోడ్ మ్యాప్ ఫర్ 2026 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇప్పుడు ఉన్న 2026లో ఏం టాపిక్స్ నేర్చుకుంటే మనకి జనరేటివ్ ఏజెంటిక్ ఏఐలో జాబ్ వస్తుంది అనే దాని గురించి మీకు మొత్తం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకున్నా ఎనీ డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ అయినా డిగ్రీ అయినా కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అయినా కావచ్చు, జాబ్ చేస్తూ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా నేర్పిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మరీ ముఖ్యంగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియోతో అప్లోడ్ చేస్తున్నానో ఆ వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ఇంకా నేను మీ టైం వేస్ట్ చేయకుండా నేను సెషన్లోకి స్టార్ట్ అవుతాను. ఇప్పుడు ఫౌండేషన్స్ మనం నేర్చుకోవాలంటే మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. మనం జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐలో అందులో ప్రోగ్రామింగ్ బేసిక్స్ కూడా చెప్పిస్తాను. ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేసరికి మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ రావాలండి. తర్వాత మ్యాథమెటికల్కి వచ్చేసరికి లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, ఆప్టిమైజేషన్ తెలియాలి. అసలు లీనియర్ ఆల్జీబ్రా ఎందుకు నేర్చుకోవాలి అంటే వెక్టార్స్ అంటాం, తర్వాత మెట్రిక్స్ అంటాం, వెక్టార్స్, మెట్రిక్స్, ఎంబెడింగ్స్, ఇవన్నీ ఇక్కడ లీనియర్ ఆల్జీబ్రా వస్తాయి అనమాట. మనం లీనియర్ ఆల్జీబ్రాలో వస్తాయి అనమాట. ఈ ప్రాబబిలిటీకి వచ్చేసరికి ముఖ్యంగా మనం బేయిస్ థియరం అంటుంది అనమాట. ఈ బేయిస్ థియరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బేయిస్ థియరం అనేది ఈ ఎనీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కావచ్చు, ఎంఎల్ మోడల్ కావచ్చు, డీప్ లెర్నింగ్ కావచ్చు, లేదా ఎన్ఎల్పి మోడల్ కావచ్చు, ఏ మోడల్స్ అయినా వీళ్ళు వర్క్ ఆన్ ది ప్రాబబిలిటీ మీద అనమాట. ప్రాబబిలిటీ అనేది ఎలాగా, అది బేయిస్ థియరం ఎలాగా అనేది ఇంపార్టెన్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆప్టిమైజేషన్ అంటే హౌ టు మినిమైజ్ ద లాస్, హౌ టు మినిమైజ్ ద బయాస్, హౌ టు మినిమైజ్ ద హెలిజినేషన్స్ అనే దాని గురించి మొత్తం ఆప్టిమైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా మనం నేర్చుకోవాలంటే మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఐడియా ఉండాలి, తర్వాత ప్రాబబిలిటీ మీద ఐడియా ఉండాలి, తర్వాత ఆప్టిమైజేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తర్వాత దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ అనమాట. ఎంటైర్ రోడ్ మ్యాప్. ముందుగా పైథాన్ నేర్చుకోవాలి. పైథాన్ అంటే మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐతో పాటు కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, ల్యాంగ్ చైన్, ల్యాంగ్ గ్రాఫ్ అని. వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబెడింగ్ మోడల్స్ అంటే ఏంటి, ఓపెన్ సోర్స్ మోడల్ ఎంబెడింగ్ మోడల్స్ అంటే ఏంటి, పెయిడ్ సోర్స్ ఎంబెడింగ్ ఎల్ఎల్ఎంస్ అంటే, హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. తర్వాత పైటార్చ్, టెన్సర్ఫ్లో అనేది మనకి కంప్యూటేషన్ ఇన్ఫరెన్సెస్ కోసం అన్నమాట. తర్వాత కోర్ ఏఐ కాన్సెప్ట్స్ అంటే ఏమంటే మెషిన్ లెర్నింగ్ వర్క్ ఫ్లోస్ నేర్చుకోవాలి. తర్వాత న్యూరల్ నెట్వర్క్స్. ఈ మెషిన్ లెర్నింగ్లో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ వస్తాయి అనమాట. తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ అనేది కంపల్సరీగా డిపెండ్స్ ఆన్ ది డీప్ లెర్నింగ్ అనమాట. ఇట్ ఈస్ ఇన్ డీప్ లెర్నింగ్లో వాట్ ఈజ్ న్యూరాన్, వాట్ ఈజ్ యాక్టివేషన్ ఫంక్షన్, వాట్ ఈజ్ బయాస్, వాట్ ఈజ్ వెయిట్, వాట్ ఈజ్ ఆప్టిమైజేషన్ ఫంక్షన్, వాట్ ఈజ్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్, వాట్ ఈజ్ బ్యాక్ ఫార్వర్డ్ ప్రాపగేషన్, వాట్ ఈజ్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ న్యూరల్ నెట్వర్క్స్ వస్తాయి అనమాట. ఈ న్యూరల్ నెట్వర్క్స్లో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, ఎల్ఎస్టిఎం, సీక్వెన్స్ టు సీక్వెన్స్. తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు మన ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో. ఇది కాంబినేషన్ ఆఫ్ ఎన్కోడర్ అండ్ డీకోడర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఎన్కోడర్ను వాడితే ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అవుతుంది, డీకోడర్ను వాడితే ఏ లార్జ్. ఎన్కోడర్ అయితే దీన్ని బర్ట్ మోడల్ అంటాం, బిఆర్టీ బర్ట్, గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. డీకోడర్ మోడల్స్ అన్ని జీపీటీస్ మోడల్స్ అంటాం. జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ మోడల్ దట్ ఈస్ చాట్ జీపీటీ, జెమినై, క్లాడే, డీప్సీక్, గ్రాక్, పర్ప్లెక్సిటీ, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా వస్తాయి. ఈ రెండు కాంబినేషన్ చేసి వాడేమంటే దీన్ని ప్లాన్ T5 అంటాం అనమాట. ఫైన్ ట్యూనింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, టెక్స్ట్ టు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అంటారు అనమాట. T5 అంటే టెక్స్ట్ టు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. తర్వాత జనరేటివ్ ఏఐలో ఫండమెంటల్స్ ఏం నేర్చుకోవాలంటే లాంగ్వేజ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, డిఫ్యూజన్ మోడల్స్, ఇమేజ్ వీడియో అంటే ఏంటి, గ్యాన్, జనరేటివ్ అడ్వర్సల్ నెట్వర్క్స్ అనేది ఏంటి, ఇవన్నీ మీకు నీట్గా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సింపుల్గా ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకున్నా నేను ఈజీగా నేర్పిస్తాను అనమాట. ఇంటర్మీడియట్ స్కిల్స్ ఏం నేర్చుకోవాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే నేర్చుకోవాలి. అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో పాటు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది.
కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ తర్వాత ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది? ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్ అంటే ఏంది? ఆర్ఎల్హెచ్ఎఫ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విత్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? ఫ్యూ షాట్ అంటే ఏంటి? జీరో షాట్ లెర్నింగ్ అంటే ఏంది? చైన్ ఆఫ్ థాట్. చైన్ ఆఫ్ థాట్ అంటే ఏంటి? ట్రీ ఆఫ్ థాట్, రీజనింగ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అంటాం, రీజనింగ్ యాక్షన్ రియాక్ట్ అంటాం. అదేంటి? ఇవన్నిటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రిట్రీవర్ అండ్ ఆగ్మెంట్ జనరేషన్. వాట్ ఈస్ రిట్రీవర్ అండ్ ఆగ్మెంట్ జనరేషన్? వాట్ ఈస్ డాక్యుమెంట్ లోడర్స్? వాట్ ఈస్ ఎంబెడింగ్స్? వాట్ ఈస్ చంకింగ్? What is chunking? Chunking strategies, vector databases, and the knowledge ground generation, RAG types, different type of RAG types ఉన్నాయి. కరెక్టివ్ ర్యాగ్ అంటే ఏంటి? సెల్ఫ్ ర్యాగ్ అంటే ఏంటి? అడాప్టేషన్ ర్యాగ్ అంటే ఏంటి? రిట్రీవల్ ర్యాగ్ అంటే ఏంటి? తర్వాత గ్రాఫ్ ర్యాగ్ అంటే ఏంటి? టేబులర్ ర్యాగ్ అంటే ఏంటి? సిమాంటిక్ ర్యాగ్ అంటే ఏంటి? హైబ్రిడ్ ర్యాగ్ అంటే ఏంటి? ఇవన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి తర్వాత జనరేటివ్ ఏజెంట్కి బేసిక్స్ తెలియాలన్నమాట. ఈ ఏజెంట్కి బేసిక్లో తెలిసే ముందు ఏజెంట్ అంటే ఏంటి? ఏజెంట్, మల్టీ ఏజెంట్ టూల్స్, ఈ ప్లానింగ్ అండ్ రీజనింగ్ ఫ్రేమ్వర్క్స్, అండ్ దెన్ టూల్ యూజ్ ఆర్కెస్ట్రేషన్, ఇవన్నీ గురించి తెలియదు. వాట్ ఈజ్ ఏజెంట్, మల్టీ ఏజెంట్, వాట్ ఈజ్, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ స్కేల్ జనరేటివ్ ఏం చేస్తాం అనే దాంట్లో మనకు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా మోడల్ డిప్లాయ్మెంట్ అండ్ మానిటరింగ్, హౌ టు డిప్లాయ్ ద మోడల్స్ అనేది. గిట్ హబ్ అంటే ఏంటి? బిట్ బకెట్ అంటే ఏంటి? డాకర్ అంటే ఏంటి? కోబర్నెటిస్ అంటే ఏంటి? జెన్కిన్స్ అంటే ఏంటి? సిఐసిడి పైప్ లైన్ ఎలా క్రియేట్ చేస్తాం? ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీలో ఏమేమి సర్వీస్ యూజ్ చేసుకుని డిప్లాయ్ చేస్తాం మనం అప్లికేషన్స్ని. ఫాస్ట్ ఏపీఐ, ఫాస్ట్ ఏపీఐ, అండ్ దెన్ ఫ్లాస్క్, చైన్ లీడ్, స్ట్రీమ్ లీడ్, ఇవన్నీ ఎలా తీసుకుంటాం? ఒకవేళ మనం అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత, డిప్లాయ్ చేసిన తర్వాత మానిటరింగ్ ఎలా చేసుకోవాలి? మానిటరింగ్ లేటెన్సీ, త్రూపుట్, ఎవల్యూషన్ మెట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? అందులో ఏఏ ఆప్స్ అంటే ఏంటిది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఎంఎల్ ఆప్స్ అంటే ఏంటి? ఎల్ఎల్ఎం ఆప్స్ అంటే ఏంటి? ఏజెంటిక్ ఆప్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఏజెంటిక్ ఆర్కిటెక్చర్స్, ఏమేమి ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి? అటానమస్ ఏజెంట్స్ అండ్ వర్క్ ఫ్లోస్, డెసిషన్ మేకింగ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లూప్స్, ఇంటిగ్రేషన్ విత్ ఏపీఎస్, ఈఆర్పి, సిఆర్ఎం సిస్టమ్స్, అండ్ దెన్ ఎథిక్స్ అండ్ కంప్లియన్సెస్, బయాస్ డిటెక్షన్ అంటే ఏంటి? వీటన్నిటితో పాటు తర్వాత మనకేం కావాలి? రెస్పాన్సిబుల్ ఏఐ ఫ్రేమ్వర్క్స్, రెగ్యులేటరీ స్టాండర్డ్స్, చాట్బాట్ కోపైలట్స్, క్రియేటివ్ రైటింగ్ అసిస్టెంట్స్, ఇమేజ్ వీడియో జనరేషన్ పైప్లైన్స్, ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్ట్స్. వీటితో పాటు లాంగ్ చైన్, లాంగ్రాఫ్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. వీటితో పాటు నో కోడ్ ఎన్ఐ10, సిమ్ స్టూడియో, కోపైలట్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, తర్వాత గిట్హబ్ కోపైలట్, గూగుల్ యాంటీ గ్రావిటీ, విఎల్ జపా, తర్వాత ఓసిఆర్ టెక్నిక్స్, అన్స్ట్రక్చర్డ్ ఐఓ, కర్సర్ ఏఐ. వీటన్నిటి గురించి నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఇంకేమేమి ఉన్నాయి, ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మీకు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఈ కంప్లీట్ రోడ్ మ్యాప్ నేను ఏదైతే ఫాలో చేశానో చెప్తున్నానో అది నేర్చుకోండి. మీరు ఈజీగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకున్నా, మీరు కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ రోడ్ మ్యాప్ అనమాట. ముఖ్యంగా పైథాన్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎల్ఎల్ఎం, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, లాంగ్ చైన్, లాంగ్రాఫ్, వీటన్నిటి గురించి మొత్తం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు అడ్వాన్స్గా సైబర్ సెక్యూరిటీ గురించి కానీ, ఐఏఎం టూల్స్, సర్వీస్ నో, సేల్స్ ఫోర్స్, శాప్, గిట్ హబ్ గురించి, తర్వాత ఇంకా మొత్తం డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్, డేటా ఇంజనీరింగ్, పైస్పార్క్, వీటన్నిటి గురించి మీకు మొత్తం క్లియర్గా నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ప్లేలిస్ట్ సపరేట్ క్రియేట్ చేసి మీకు మొత్తం చూపిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ రూపంలో అయినా మెసేజ్ చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్లో అయినా మెసేజ్ చేసినా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని చెప్తే ఇవి ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. నేను బాలకృష్ణ. బాయ్ బాయ్.